హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురువు కర్రీ చేస్తున్నా. పోయి నేను ఎక్కువ తెచ్చాను కాబట్టి బాండి పెట్టిన చూడండి ఫ్రెండ్స్. బాండి పెట్టినా, ఆయిల్ పోసుకుంటున్నాం. ఆయిల్ పోసుకున్న తర్వాత నేను పెద్దగా చేస్తున్నాను అన్నమాట. ఎక్కువ చికెన్ కర్రీ చేస్తున్నాను. 3 కేజీస్ తెచ్చినున్నా. అంటే ఇంట్లో అందరు ఉన్నారు, వాళ్ళకు కూడా అందరం కలిసి తిన్నామని ఎక్కువ తెచ్చినున్నా. అల్లం వెల్లిగడ్డ నేను సొంతంగా దంచి పెట్టుకున్నది. అది చేసుకుంటే మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. అట్లా కొంచెం ఆయిల్ కాలాలినట్టుంది, అందుకే కొంచెం ఆయిల్ వేడి కావాలి. ఏం పర్లేదు, వేసినా బాగానే అవుతుంది. కొంచెం మంట ఎక్కువ పెట్టుకుంటున్నా కింద, వేడి కాలేదని. చూడండి ఫ్రెండ్, కొంచెం మగ్గినవి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాం. అంటే పసుపు అంటే మనకు దానికి సరిపోయినట్టుగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఆగాలి. కొంచెం పసుపు దాంట్లో మగ్గాలి. ఆయిల్ మగ్గిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అవన్నీ మిక్సర్ వేసి పెట్టుకున్నాను. నేను పచ్చే అవన్నీ కొత్తిమీర, పుదీనా మిక్స్ చేసి పెట్టుకున్నా, కలిపి పెట్టుకున్న రెండు కూడా తన వేసేసిన రెండు ఫ్రెండ్స్. అది కూడా కొంచెం ఆయిల్లో మగ్గాలి. ఇది కూడా కొంచెం మగ్గినాక ఆయిల్ ఫ్లేవర్ వస్తుంది ఆయిల్కి. అందరూ లాస్ట్లో వేస్తారు, కాకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది. చేసుకుని ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. కొంచెం మగ్గేంత వరకు కావాలి ఫ్రెండ్స్. అది కొంచెం మగ్గుతుంది. చికెన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చికెన్ వేసుకుంటున్నా. అది అప్పుడు వీడియో రాలేదు, అందుకే వేసిన తర్వాత డబ్బింగ్ గిట్ వచ్చింది. ఎడిటింగ్లో చేసిన. చూడండి, ఇది వచ్చేసి 3 కేజీస్ అన్నమాట చికెన్. ఇది 3 కేజీస్కి చికెన్. ఇంకోటి చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్, దీంట్లో పెరుగు, ఉప్పు, కారం 2 ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆ క్లిప్పు వీడియో రికార్డ్ కాలేదన్నమాట. అది దానికోసమని పెరుగు 3 కేజీలకు 1/2 కిలో, 1/2 కేజీ పెరుగు తెచ్చిన. పెరుగు, దానికి సరిపోయినంత ఉప్పు, సరిపోయిన కారం వేసి కలుపుకోవాలి. అది రాలేదు, అందుకనే ఎట్టు వచ్చింది అన్నమాట. అది ఏదో దీంట్లో చెప్పుదామని. ఏం లేదు ఫ్రెండ్స్, దీన్ని ఆయిల్లో మగ్గాలి. ఇది కూడా ఆయిల్లో మగ్గితే దీంట్లో చికెన్లో వాటర్ ఉంటుంది చూసిరా, ఆ వాటర్ రావాలి. ఆ వాటర్ వచ్చినాక ఆ వాటర్ అనేది చికెన్ అనేది ఉడుకుతుంది. కొంచెం వాటర్ వస్తుంది. ఎక్కువ చికెన్ ఉంది కాబట్టి ఎక్కువ చికెన్ ఉంది, చిన్న గరిటె ఉంది. అట్లా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫస్టే పోసుకున్నది, ఇదే వీడియో క్లిప్ రికార్డ్ కాలేదు. పెరుగు, ఉప్పు, కారం ఆ 2 వేసేసి కలుపుకోవాలి. ఇలా వచ్చేస్తుంది అది. ఇంకోటి దీంట్లో మనకు లవంగ, మిరియాలు, ధనియాల పొడి, ఈ 3 మనకు ఎంత సరిపోతుందో. ఒక 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, 3 కిలోలకు 10 రూపీస్ ప్యాకెట్ తెచ్చాను అనమాట. లవంగ, మిరియాలు 2 దంచిపెట్టిన. మనకు చూసుకొని ధనియాల పొడి కలుపుకొని వేసేసిన దాంట్లో. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చికెన్ మామూలు టేస్ట్ ఉండదు. చూడండి, అయిపోయింది చికెన్. ఇది మన పెరుగు చికెన్. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్.